లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శశిర్ దాఖలు చేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అత్యవసర పిటిషన్ను వేశారు. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేల్చాలంటూ గత మే నెలలో అలహాబాద్ హైకోర్టు ఈడీ సిబిఐకి సూచించింది. అందులో నిజముంటే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు దాఖలు చేసిన కేసు రాజకీయ కుట్రలో భాగమని హైకోర్టు ఆదేశాలు అమలు కాకుండా నిలిపివేయాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసు రేపు సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. రాహుల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ సభ్య ధర్మాసనం విచారించనుంది.